మొలకల పున్నమి వేంపల్లి గంగాధర్ గారు రచించిన కథా సంపుటి నుండి 3 పదున్ల వాన కథ వింటారు. చదివినవారు శ్రీ మోహన్ కుమార్. కమ్ముకున్న మబ్బులన్నీ విచ్చుకున్నా అంకిరెడ్డి మనసును అల్లుకున్న చీకట్ల పొరలు విచ్చుకోవడం లేదు. తన గురించి తను ఆలోచిస్తూనే భార్య గురించి కొడుకు గురించి మదనపడుతూ ఎద్దుల్ని తోలుకుంటూ ఇంటిదారి పట్టినాడు. తాను ఇంట్లో లేని 2 రోజుల్లో ఆ జాబు వస్తే భార్య సుభద్రమ్మకు తిక్కలేస్తుందని అంకిరెడ్డి భయం. జాబు రాకుండా ఉండాలని మొక్కుకున్నాడు. తల ఇదిలించుకున్నాడు. సుభద్రకేం చెప్పాలి? అది ఒట్టి తిక్కది. చెప్పిన మాట ఒక్కటి ఇని సావదు. అది చెప్పిన మాట ఇంటూ వచ్చింటే సంసారం ఇట్లా ఎందుకు ఎలగబడిండేది? బ్రహ్మాండంగా ఉండేది. అందరి మాదిరి బతికేటోళ్ళం అనుకుంటూ ఎద్దుల్ని అదిలించుకుంటూ వస్తున్నాడు అంకిరెడ్డి. రెండేపమాన్ల కాడ రామిరెడ్డి ఎదురుగొచ్చా. ఏందిరో అంకిరెడ్డి, ఎద్దుల్ని అమ్మాలని సంతకు దొలకపోయి మళ్ళా వెనక్కు తెస్తాండావేంది? ఇప్పుడే మీ ఇంటికానించే వస్తాండా. ఎద్దుల్ని అమ్మింటాడు, లెక్క తీసుకొని వస్తాడు. రేపొద్దున్నే మళ్ళా తిరుపతికి పోతాడని ఇప్పుడే చెప్పింది సుభద్రమ్మ. నువ్వేమో మళ్ళా ఎద్దుల్ని వెనక్కు దొలుకొని వస్తాండావు. వన్నా సంతలో 15 ఏళ్ళు 16 ఏళ్ళు చేసే ఎద్దులు 7 ఏళ్ళకి ఇయ్యాలంటన్నా. ఎట్టిస్తాం అంత సౌగ్గా? నేను ఆఖరికి 10 ఏళ్ళన్నా ఇమ్మని గట్టి గూకున్నా, కానీ 5 నూర్లు కూడా పెంచాలా చూడన్నా అని వివరంగా చెప్పినాడు. అంతే మళ్ళా అమ్మని పోతే అడవి, కొనని పోతే కొరివి, ఏదైనా అంతే అని కాసేపు ఆగి, మరి తిరుపతికి పోని లెక్క ఎట్లా చేస్తావు? ఓ 10,000 కావాలంటే నా దగ్గర ఉంది, తీసుకో, పని గడసని మళ్ళా ఉసిపడినాకిస్తూ గాని అన్నాడు రామిరెడ్డి. రామిరెడ్డి అన్న మాట ఊరట కలిగింది. కాని వెంటనే వడగాలి తగిలినట్లు రామిరెడ్డితో లెక్క తీసుకుని తన ఆస్తినంతా రామిరెడ్డికే సమర్పించుకున్న ఇస్మాయిల్ గాడు మతికొచ్చినాడు. ఇస్మాయిల్ తనకంటే సంసారం బాగున్నోడే. వాడే ఇరుక్కొని తనకలాడినాడు. తెలిసి పులినోట్ల తలకాయ ఎందుకు ఇరికించడం అనుకున్నాడో ఏమో. సర్లేన్నా, అంత అవసరం ఉంటే వస్తానులేన్నా అని ఎద్దుల్ని అదిలిస్తూ బయలుదేరినాడు అంకిరెడ్డి. పెద్దమూరిలు దాటి సుబ్బారెడ్డి గారి సేన్లో కాలిదోవను పట్టినాడు. ఇంకో 10 నిమిషాల్లో ఇండ్లు చేరతాడు. నిమిషాలు గడిసే కొద్దీ ఇల్లు దగ్గర పడే కొద్దీ మెదడంతా కంపరంగా ఉంది. అల్లంత దూరం నుంచే సుభద్రమ్మ రోట్లో ఏదో వేసి దంచుతాండే శబ్దం అంకిరెడ్డిని గదిలిచ్చింది. కారం కాబోలు. కారమంత మంటగా ఉంది సుభద్రమ్మ మొగం. గాడిపాటున ఎద్దుల్ని గట్టేసినాడు. బకెట తెచ్చి నీళ్లు పోసి తౌడు దానా కలిపి మూతి దగ్గరుంచినాడు. అది వంచిన మొర ఎత్తకుండా తాగుతాంటే అంకిరెడ్డి ఆనందం నిండిన సూపుతో సంబరంగా కన్నార్పకుండా దాని దిట్టే చూస్తా నిల్చున్నాడు. ఓరకంట సుభద్రమ్మను చూసినాడు. నిప్పుల్ని రాజేసి సిదుగు మండిచ్చినట్టుంది ముఖం. ఎద్దులకు నీళ్లు దాపి తుండుగుడ్డ విదిలించి తాటి మీదేసి ఇంట్లోకి పోబోయినాడు. చెప్పుకొని రోంతన్నా బుద్ధుండాల. తల ఉంచుకుంటా ఉత్తసేతుల ఉరికెత్తుకొచ్చినాడంట. యాపని పట్టుకున్న ఇంతేనా? మొగజన్మ మెత్తినాక రోంతన్నా రోషం ఉండద్దు? ఆ పక్క ఈ పక్క వాళ్ళని చూసన్నా బతకాలనా లేదా? ఎత్తుకుంది సుభద్రమ్మ పల్లెంతా అదిరిపోయేటట్టు. ఏందే అట్లంటావు? వాళ్ళు దుడ్లకు అడిగితే బంగారట్ల ఎద్దుల్నిచ్చి రావాలనా అన్నాడు. దుడ్లకేంటికి అడుగుతారు? 10 ఏళ్ళన్నా ఇకపోయినారా? 10,000? 6,000 దాట్లా. నీ మొగం చూస్తే అట్టే చెప్తారు ఎవరైనా. రోటికాడికి వచ్చి నిల్చున్నాడు. మొగంలోకి చూసినాడు. క్రోధం. చాలాసేపు చూడలేకపోయినాడు. అది తన మీద కోపం కాదని తెలుసు. కొడుకు మీద మమకారం కొద్దీ వచ్చిన కోపమే సుభద్రమ్మకు. అయితే తను మాత్రం ఏం చేయగలడు? అమ్మాలనే పోయినాడు. ధర కుదరలే. వెనక్కొచ్చినాడు. రేపు సంతకన్నా అమ్మాలనే అనుకున్నాడు. సుభద్రమ్మ మాత్రం ఏం చేయగలదు? కొడుకు లెక్క పంపమని జాబు రాసి వారం దాటిపాయి. సేనికాడ పెద్దేపు చెట్టు కింద బండపైన తుండుగుడ్డ తల కింద పెట్టుకుని బండుకున్నాడు. ఆణ్ణి ఎంసీఏ యూనివర్సిటీలో చేర్పించొద్దని ఆ రోజు పట్టుబట్టినా. కాని సుభద్రమ్మ ఇనిందే లేదు. చేర్చాలంటే చేర్చాలనింది. ప్రతి సెమిస్టర్కు డబ్బు పంపాల. ఇంకా 3 సెమిస్టర్లుండాయి. లెక్క యానించి దావాలా? ఇదే ఆలోచన అంకిరెడ్డి కునుకు పట్టకుండా చేస్తాంది. ఎద్దులు గుర్తుకొచ్చినాయి. మంచి దేశ పెద్దలు. కొనే రోజు కోడెల రెడ్లు వీటిని పట్టించటానికి ఎంత బాధపడినారో. 12 ఏండ్లు అరంచకుండా పనిచేసినాయి. దానిలో రుణం ఎట్టా తీర్చుకోవాలనో తెలీదు. అమ్మడం ఎట్లా? సుభద్ర ఇనదు, ఆడు ఇనడు. వీళ్ళకేం మోసే ఎద్దుకు తెలుసు కాడమని బరువు. ఎట్లన్నా గాని ఇప్పుడు వాడికి 7,000 ఫీజు కట్టాల్సిందే, తప్పదు. మరుసటి వారం సంతలో ఎద్దులమ్మి లెక్క తీసుకుని తిరుపతికి బయలుదేరినాడు. ఇంట్లో తినడానికి సరిగా లేని పరిస్థితులు. వీడికేమో ఒక్కసారి 7,000 గుమ్మరిచ్చి రావాలా. ఈ తిక్కది ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అమ్మమంటది. అన్నీ అమ్మినాక ఏం తిని బతకాలనుకునిందో. ఆడు బాగా చదివితే మంచి ఉద్యోగం వస్తాదని, అమ్మా నాయన్ను పూలల్లో పెట్టుకుని చూసుకుంటాడని అనుకుంటాందో ఏమో. దీనికి ఎన్ని చెప్పినా ఇని సావదు. ఏ ఉద్యోగస్తుడు అమ్మా నాయన్ను సాకుతాండారబ్బా? అమ్మా నాయన్ను ఇంట్లో పని మనుషులని పరిచయం చేస్తాండారు.
ఇట్లాంటోళ్లను నమ్మి అంతా పోగొట్టుకుంటే నాశనమే అనుకుంటా అలాంటి ఆలోచనల చుట్టే పరిభ్రమిస్తున్నాడు అంకిరెడ్డి ప్రయాణంలో. యూనివర్సిటీ హాస్టల్ ముందు నిరంజన్ను రమ్మని చెప్పి చెప్తా మీద కూర్చొని ఎదురు చూస్తున్నాడు. వచ్చిపోయే యువకుల్ని, రాసుకుంటూ పోయే జంటల్ని, కొన్ని వికృతాకారాల్ని చూస్తూ ఎరిమాలోకం అనుకున్నాడు మనసులో. చప్టా మీద ముందొచ్చి నిల్చున్న వ్యక్తిని గమనించనే లేదు. నాన్నా అన్నాడు. తీక్షణంగా ఒకసారి నిరంజన్ వైపు చూశాడు. పూర్తిగా మారిపోయినాడు. జులపాలు చెవుల మీద నుండి మెడ మీద నుండి గాలికి విసురుగా కదులుతున్నాయి. ఎడంవైపు చెవితమ్మెకు బంగారు కమ్మ తళుక్కుమంది. అంకిరెడ్డి మనసు కళుక్కుమంది. తొడల్దాకా సేతులేని మందం సొక్క, చేతిలో సెల్ ఫోను, నోట్లో ఏదో నములుతూ కళ్ళ ముందు నిరంజన్. తన కొడుకే. ఓరు అన్నాడు. ఇదేంద్ర నాయనా, ఏంద్ర ఇట్టా కొండలో కోతి మాదిరి మారిపోయినావు? కనుక్కోలేకపోయినా కదరా. ఈ జులపాలేంది, కమ్మలేంది, నిక్కరేంది, సొక్కా ఏంది, సెల్లేంది, మనకు అవసరమట్రా అనేశాడు అంకిరెడ్డి. మౌనంగా ఉండిపోయాడు నిరంజన్. ఏవేవో ఆ తిక్కది ఇంటికాడ నీ గురించి గొప్పగా చెప్తాంది, నువ్వు చూస్తే ఇట్టా ఉండవు అసహనంగా తల విదిల్చాడు అంకిరెడ్డి. నాన్నా, ఇక్కడ అందరూ ఎట్లుండారో మనం కూడా అట్లానే ఉండాల. లేకుంటే మనల్ని చిన్నచూపు చూస్తారు, పలకరించరు, చూడరు, ఏమీ చెప్పరు. అందుకే అందరి మాదిరి ఉంటేనే కొంత మర్యాద ఉంటుంది. మన ఇంటికాడ మనం ఎట్టున్నా అనేవాళ్ళుండరు. ఇక్కడ అట్లుంటే కుదరదు నానా అన్నాడు తలంచుకొని నిరంజన్. ఏమనాలో పదాలు దొరకలే. సంగటి, సిరిగిన సొక్క, పాత శాప, గుడిదీపం, కారే ఇల్లు, ముక్కురాయి, కమ్మల్లేక బోసిపోయిన సుభద్రమ్మ ముఖం, పెళ్లిడికొచ్చిన కూతురు సుమలత, ఒక్కొక్క దృశ్యం గిర్రున కళ్ళలో తిరిగినాయి. ఇక్కడికి తెచ్చిన లెక్కతో కొన్ని అవసరాలైనా తీరుతాయి అనుకున్నాడు మనసులో. తెచ్చిన లెక్కను తడిమినాడు. బాధలేసింది. సరేరా, ఇవన్నీ కాదు ముఖ్యం. నువ్వు చదివి బాగుపడమని నిన్ను పంపించిందేటికి. నువ్వు చూస్తే ఇన్ని ఇకారాలు పడతాండవు. ఏమోబ్బా, నాకు తెలుదు, బ్రహ్మాండమైన మార్కులతో పాస్ అయి రావాలా అన్నాడు. తల ఊపాడు నిరంజన్. తడిమిన లెక్కను బయటకు తీసినాడు. నిదానంగా ఎంచి 7,500 ఇచ్చినాడు. ఇంకో 500 ఈ నాన్న, రికార్డులు కొనాలా అన్నాడు. ఇంకో చెవికి కమ్మ కొనుక్కోగదు అన్నాడు. లేదు నాన్న, రికార్డులు ఈ నెలాఖరుకు చూపించాలా అన్నాడు. 100 కాగితాలు 5 ఎంచి ఇచ్చినాడు. నిరంజన్ కు జై అన్నారు కిటికీలోంచి కొందరు స్నేహితులు. జై అంటే అనుకుంటూ కదిలాడు అంకిరెడ్డి. మా అన్నతో ఏం చెప్పాలనుకుంటున్నావు చనువుగా అంది సుభద్రమ్మ. సుమలతను అడిగినావా అన్నాడు అంకిరెడ్డి. మన బిడ్డ మన మాట కాదని అనదులే, బావ పేరెత్తితే ముసిముసి నవ్వులు నవ్వుతాది, ఇంకేమడగాల అంది. కుటుంబ బాంధవ్యాల గురించిన యోచన మనసులో కదిలింది. సుభద్రమ్మ సుమలతను తన అన్న కొడుకు సుబ్బిరెడ్డికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎన్నో ఏండ్ల నుంచి అంటానే ఉంది. అడపాదడపా సుమలతతో అంది కూడా. అదే ధ్యాసలో సుబ్బిరెడ్డి వచ్చిపోవడాలు కూడా జరుగుతూనే ఉంది. అన్నీ తెలిసి తన అన్న పిల్ల నీయండని రావడం ఇడ్డూరమే. ఎటూ అదే కదా జరిగేది. ఓహో, పెద్ద మనుషులైతే కట్న కానుకలు మాట్లాడతారేమో అయిండొచ్చు. ఈ మధ్యన సుభద్రమ్మ సుబ్బిరెడ్డికి ఇవ్వాల్సిన కట్నం గురించి చిన్నగా ఎత్తిడిసింది. తిక్కమొగమా, మేనరికానికి మళ్ళీ కట్నమా అని ముఖంలోకి చూసినాడు. ఎంత మేనరికమైనా ఇతరులు చూసేందుకైనా ఇయ్యాలి కదా. ఊరికినే పెళ్లి చేసుకుంటే వానికేం ఇల్లు ఉంటుంది. మన శక్తి కొద్దీ మనం ఇయ్యడం ధర్మం. అదే ఓడి ఆడపెళ్లి చేసుకున్నా 2 లక్షలకు తక్కువ లేకుండా ఇస్తారు. మనమైనా మన అమ్మిని ఇతరాలకు ఎవరికైనా ఇయ్యాలనుకున్నా 2-3 లక్షలు ఇయ్యాలనా? అదేదో ఈయనకే ఇస్తే ఆళ్లకు మనకు ఇద్దరికి బాగుంటుంది అంది. నా మాటిను, 50,000 ఇస్తామని చెప్పు, అప్పో సపోజ్ వేసి ఇద్దాం. మేనల్లుడికి కట్నమేందే, ఈ మాట నేను అన్నానని మీ అయ్యతో చెప్పుపో, అటో ఇటో చెప్తాడు అన్నాడు కాస్త కోపంగా సుభద్రమ్మ వైపు చూస్తూ. నువ్వంతా ఇట్నే చేస్తావు, ఎదిగిన పిల్లకు కట్నం కూడా ఇచ్చుకోలేవు, నేను ఎన్ని ఆలోచనలు చెప్పినా ఇనుకోవు అని ఇసుక్కుంది. ముందే అన్ని మాట్లాడి చూసినా మేనరికమనే కనీసం 1,50,000 ఏమంటాండారు అంది. ఓళ్ళేం చెప్పిండరు, ముందే ఇదే చెప్పింటది. రూకల్ చేతిలో లేకున్నా కొడుకుని యూనివర్సిటీల్లో చదివించాలంటది, కట్నాలిచ్చి బిడ్డ పెళ్లి చేయాలంటది. ఈ లెక్కకు మంచి ఉద్యోగస్తుడైనా దొరుకుతాడు. పరిపరి విధాలా పరుగు తీస్తోంది అంకిరెడ్డి మనస్సు. గడ్డిలేని గాడిని చూస్తూ ఎద్దులు గుర్తుకు తెచ్చుకున్నాడు. ఏముంది, ఆస్తిలో ఒక్కొక్కటి చిన్నగా కరిగిపోతాంటే ఇట్లానే అన్నీ పోతే మనకు బతికేంది. సుమలత ఎదిగి ఇప్పటికే 7 ఏళ్లు దాటిపాయి. ఒకరి చేతిలో పెడితే మనకు బాగుంటది. ఆ పెట్టేదేదో మనోడి చేతిలోనే పెడితే ఇంకా నిమ్మలంగా ఉంటది. ఎవనికో ఇస్తే వాడు కొడతా తిడతా ఉంటే అది మన దగ్గరకు వచ్చి ఏడొచ్చా అంటే లేనిపోను కదా. నీకెట్లా అనిపిస్తే అట్నే చెయ్యి, నొలక మంచానికి ఆనుకుని కూర్చుంటూ చెప్పింది సుభద్రమ్మ. మాటల్లో స్వాంతన ఉంది, నెమ్మది ఉంది, ఎత్తుగడా ఉంది. లెక్కట చేస్తామంటావు అన్నాడు అంకిరెడ్డి నొలక మంచం పైన కూర్చుంటూ. ఏముంది, ఏటిసాలకు 8 ఎకరాల్లో 3 ఎకరాలు అమ్మితే సరిపోతాది చెప్పింది లో గొంతుతో. కడుపుకు పట్టడి మెతుకులు పెట్టే భూమి అమ్మాలనా? నిరంజన్ కొత్త విషయంతో ఉత్తరం రాశాడు. వాడి మిత్రుడు అమెరికాలో స్థిరపడినాడంట. అవకాశం వెతికి వీడిని రమ్మని ఫోన్ మీద ఫోన్ చేసినాడంట. వీడికి అమెరికా పోవాలంటే డబ్బు కావాలని సారాంశం. ఉత్తరం చదివినప్పటి నుంచి సుభద్రమ్మ ఒకటే పోరు పెడతాంది. అందరిలాగే ఆడు అమెరికా వెళ్తే డాలర్ల వాన గురుస్తాది అంటది.
ఆడి విమానం ఎక్కేసరికి అవసరమయ్యే డబ్బు గురించి ఏమి అందే, మరి లెక్క ఎట్లా చేద్దాం అన్నాడు అంకిరెడ్డి. ఎట్టా, పాప పెళ్లికి 4 ఎకరాలు అమ్మాలనుకున్నాం కదా, దాని తోడు ఇంకో 2 ఎకరాలు అమ్మితే వాడు అమెరికా పోయి సుఖపడతాడు అంది. తంతాని ఇంకో మాట మాట్లాడితే ఉండే భూమి అంతా అమ్ముకొని ఇంకా బతికేది ఎట్లా? మొత్తం 6 ఎకరాల భూమి అమ్ముడైంది. వచ్చిన లెక్క వచ్చినట్టు ఖర్చయింది. కట్నానికని, కొడుకు అమెరికా ప్రయాణానికని, పెళ్లి ఖర్చులకని, బంగారానికని భూమంతా కరిగిపోయి ఖర్చుల కింద ఆవిరైంది. సంబరంగా పెళ్లి ముగిసింది. పులకించిపోయింది సుభద్రమ్మ. నిరంజన్ అమెరికా వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడి నుంచి సమాచారం ఏదీ లేదు. అక్కడక్కడ ఊర్లో అంకిరెడ్డి భూమి అమ్మేసినాడు, ఎద్దులు అమ్మేసినాడు అనే మాటలేని అంకిరెడ్డి ముఖం చిన్నదైపోయింది. వర్షం బాగా కురిసింది. భూమి చదునైంది. రైతులంతా కాడమాన్లు, బండ్లు శుభ్రం చేస్తాండారు. ఇంటి ఆడోళ్ళు పసుపు కుంకాలతో ఎద్దుల్ని, బండ్లను పూజిస్తాండారు. దిష్టి తీసి టెంకాయలు కొడతాండారు. కదిలే బండ్లకు ముత్తైదువులు ఎదురొచ్చి శుభసూచకాన్ని తెలుపుతాండారు. పల్లెంతా సంబరం, పండగ వాతావరణం. అంకిరెడ్డి కాడమాను బయటికి తీసినాడు. ఎక్కడ పెడతాడు? చేతికి తీసుకుని దుమ్ము దులిపినాడు. మనసంతా వెలితి, కళ్లల్లో నీళ్లు జిట్లినాయి. సుభద్రమ్మ కాపీ తెచ్చిచ్చింది. పట్టు పట్టు పట్టయ్యా సామి, భలే దుమ్ము దులిపినావు గాని ఎవరికో ఒకరికి గుత్తకిచ్చే భూమి, ఎంతో కొంత ఇస్తారు. దానితోడు అమెరికా నుండి మనోడు లెక్క పంపుతాడు. ఇంట్లో నీడపాటు నుండు కాడమన్ లోపల పెట్టు అంది. వారం తర్వాత పక్క చేను పురుషోత్తం రెడ్డికే గుత్తకు కుదిరింది. ఇంకా అంకిరెడ్డికి సేన్ దగ్గర పని లేదు. వాన కురుస్తానే ఉంది. రైతులంతా 3 పదుల వాన పండిందంటాండారు. ఏటిసాలు ఉన్న పొలాలన్నీ నెమలివాగు వంకకు వచ్చే నీళ్ల తాకిడికి పొలపవారి కొట్టుకుని పోయినాయి. ఎండిపోయిన వీరాపురం వంక మీసం మెలేసింది. రాజసంగా పారుతాంది. భూమిని గుత్తకు తీసుకున్నాడు పైసా కూడా ఇయ్యలేనని చేతులెత్తేసినాడు. అంకిరెడ్డి చేతులు నలుపుకుంటూ కూకున్నాడు. మళ్లీ మెరుపులు, ఉరుములు. 3 పదుల వాన దాటి ఇంకా కురుస్తానే ఉంది. తన గుండెల్లోతుల్లో, లోలోతుల్లో సంసారంపై దిగులు పట్టుకునింది. అమెరికా వెళ్లడానికి నిరంజన్కు ఎంత ప్రయత్నించినా చిన్న అవకాశం కూడా దొరకలేదని ఉత్తరం. తను మోసపోయానని ఇంటికి తిరిగి వస్తున్నట్టు సారాంశం. సుభద్రమ్మ వైపు చూసినాడు. ఇదే అంతా చేసింది. ఉన్న ఎద్దులు నమ్మిచ్చా, సేను నమ్మిచ్చా. ఎద్దులన్నా ఉంటే సంతకు బండి గడితే టిప్పుకు 2 నూర్లు లెక్కన్నా వచ్చేది. ఇప్పుడు చూడు, కోపం. సుభద్రమ్మ మీదికి తన్నే ఉమ్మస్తో విసురుగా పోయి, నన్ను నాశనం చేసి పెట్టినావు. సంసారం అని నన్ను బజారు పాలు చేసినావు. ఇంకేముండదే నా కాడ? లోకంలో ఎవరికి లేని సొక్కమైన కొడుకు నీకే ఉండాడా? నాకు బంగిరేగితే నేను మనిషిని గాను. ఇంగనన్నా మఠసంగా పడుండు. మంచికి నా అంత మంచోడు లేడు, చెడుకు నా అంత సెడ్డోడు లేడు. ఏమనుకుంటాండావో అని అంకిరెడ్డి ఉగ్రరూపం దాల్చినాడు. అంత కోపం ఆ ముఖంలో ఎప్పుడూ చూసింది లేదు. ఎప్పుడూ ప్రశాంతంగా, నిర్మలంగా, శాంతమూర్తిలా ఉండే అంకిరెడ్డి నరసింహావతారం ఎత్తినట్లయింది. కోపంతో ఊగిపోతాండే అంకిరెడ్డిని పక్కింటి శారదమ్మ భుజాలు పట్టుకొని నులకమంచం మీద కూకోబెట్టింది. బిరబిరాలోనికెళ్లి కుండలోని చల్లటి నీళ్లు ముంచుకొచ్చి చేతికిచ్చింది. రొంతసేపు నిశ్శబ్దం. సుభద్రమ్మ గొంతు ఇప్పింది. కుచ్చిళ్ళు ఎగ్గట్టుకొని పైట కొంగు బొగ్గిట్లు బిగిచ్చి కళ్ళు ఎర్రగా చేసుకొని దుఃఖం నిండిన గొంతులో కోపాన్ని, ఆర్ద్రతను కలగలుపుకొని అంకిరెడ్డిని తిట్టడం మొదలుపెట్టింది. నా గురించి ఏమనుకుంటాండావు? నీ ఇట్టం వచ్చినట్టంటే బాగుండదు. చూడు చెప్తాండా, ఒకగానొక కొడుకు మీద మమకారం కొద్దీ ఆశపడినా గాని, లేకుంటే నాకమైన తిని సొయ్యమా? పట్నంలో ఎవరో మోసం చేస్తే అబ్బిగాడేం చేస్తాడు? కట్టపడి చదివియాలని ఏ తల్లికైనా ఉండదా? అన్నీ అమ్మిచ్చినానని ఆమంతనే గుర్తాండావే. నేనేమన్నా ఇన్ని అమ్మి మూటమ్మల్లో ఊడ్చుకొని నా పాడ మీద వేసుకొని భోజనం చేసినానా? ఏంది? లోకానికి విరుద్ధంగా చేసిందేముంది? సంసారం కోసమే కదా ఆత్రపడింది. 10 మందిలో మనము రొంత తలెత్తుకుని తిరగాలనే కదా నా ఆరాటం. నేను నోరుండి ఆడదాన్నే ఒప్పుకుంటా. తటిక్కిన మాట అంటే పడం. చూడు, నీకు సాకడం బరువైతే చెప్పు, నా రెక్కల్లో ఇంకా సత్తు ఉండాది. మగ్గం ఆడించుకొనైనా కుటుంబాన్ని బతికించుకుంటా. సుభద్రమ్మ కోపంతో ఊగిపోతా కళ్ళు తిరిగి పడిపోయింది. లేపి నీళ్లు తాపి నిమ్మలంగా మంచంలో పడుకోబెట్టాడు. మళ్లీ నిశ్శబ్దం. సాయంకాలమైంది. ఆకాశం నిండా నల్లమబ్బు మోడాలు ముసురుకుంటున్నాయి. అంకిరెడ్డి మనసు నిండా ఎన్నెన్నో ఆలోచనలు ఒకదానికొకటి అల్లుకుంటూ తనువంతా కమ్ముకుంటున్నాయి. ఆ చలిగాలిలోనే తుండుగుడ్డ భుజానికేసుకుని బయలుదేరినాడు. అట్నే నడుచుకుంటా నాయుడు ఆకుతోట దావు నుంచి పాపిరెడ్డి సమాధి పక్కలోని కాలిదావ గుండా పోయి వీరాపురం వంకమూరి పైకెక్కి కూర్చున్నాడు. వంక నిండుగా పారుతాంది. గత 10 ఏళ్ల కాలంలో వంకకు ఇన్ని నీళ్లు రావడం, ఇంత ఉధృతంగా ప్రవహించడం ఇదే మొదటిసారి. 3 పదుల వాన, 3 పదులు. ఒకవైపు భార్య పోరు, మరోవైపు కొడుకు ఆశలు, ఇంకోవైపు కూతురు బాధ్యత. వెరసి 3 పదులు. తన జీవితం కొట్టుకుపోయింది గమ్యం లేకుండా. కురుస్తున్న వాన. రైతులందరి కళ్లల్లో ఆనందం. ఈసారి భూమి తల్లి మోసం చేయదు, రైతును కాపాడుకుంటుంది. మరి నన్ను? అంకిరెడ్డి కళ్లల్లో కాంతి లేదు. ఏవేవో జవాబులేని ప్రశ్నలు సుడిగుండాల్లా. పైన ఆకాశంలోని నల్ల మొడాలు కదులుతుండాయి. చిన్నగా సినుకులు కురసడం మొదలైంది. తనకేమీ పట్టనట్లు
వీరాపురం వంక ఉధృతంగా ప్రవహిస్తా అలలతో తొణికలేస్తాండాది. ఎర్రటి నురగతో సుడులు కొడతాంది. కళ్ళ నుంచి ఉబికి వస్తున్న కన్నీళ్లు దుడుచుకొని పైకి లేచాడు అంకిరెడ్డి. తుండుగుడ్డ మోరీపైనే మిగిలిపోయింది.